భారత్ ఆర్థికంగా సైనికంగా బలపడుతుంది. ఇటీవలే ఆపరేషన్ సింధూర్లో భారత ఆయుధాల సత్తాను ప్రపంచానికి చాటింది. ఇది జరిగిన 2 వారాల్లోనే 4వ ఆర్థిక బాహుబలిగా భారత్ ఎదిగింది. మరో 3 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానాన్ని భారత్ ఆక్రమించుకుంటుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఈ అంచనాలే పొరుగున ఉన్న ఉగ్రదేశాన్ని, డ్రాగన్ కంట్రీని భయపెడుతున్నాయి. భారత్ బలపడితే తమ ఆటలు ఇక సాగవని కలవరానికి గురవుతున్నాయి. భారత్ ఆర్థిక శక్తిగా ఎదిగితే పొరుగు దేశాలు ఎందుకు ప్రమాదంగా భావిస్తున్నాయి? సూపర్ ఎకనామీగా దుష్ట దేశాలకు భారత్ ఎలా చెక్ పెడుతుంది? లెట్స్ వాచ్. కార్ల అడ్డ జపాన్కే భారత్ ఎగుమతులు. గ్లోబల్ గా మారుతున్న మేడ్ ఇన్ ఇండియా. పాక్ డ్రాగన్ కు భారత్ తో దెబ్బలు తప్పవా? భారత ఆర్థిక వ్యవస్థ కీలకమైన మైలురాయిని అధిగమించింది. 4 లక్షల కోట్ల డాలర్లతో జపాన్ ఆర్థిక వ్యవస్థని వెనక్కి నెట్టేసి ప్రపంచంలోనే అతి పెద్ద 4వ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగింది. ఈ విషయాన్ని 2 రోజుల క్రితం నీతి ఆయోగ్ చీఫ్ సుబ్రహ్మణ్యం ప్రకటించారు. ఇప్పుడు ఇండియాకు ముందు కేవలం 3 దేశాలు మాత్రమే ఉన్నాయి. 30 లక్షల కోట్ల డాలర్లతో అమెరికా ఆర్థిక వ్యవస్థ అగ్రస్థానంలో ఉంది. 19 లక్షల కోట్లతో చైనా, 4,74,000 కోట్లతో జర్మనీ 2-3 స్థానంలో ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక వృద్ధిని భారత్ కొనసాగిస్తే 3 ఏళ్లలో జర్మనీని కూడా భారత్ వెనక్కి తోసేయడం ఖాయం. భారత్ చేరుకున్న మైలురాయి అసాధారణమైనది. నిజానికి ప్రపంచం భారత్ను భిన్నంగా చూస్తోంది. ఇండియా అంటే మేజర్ మార్కెట్ మాత్రమే కాదు, గూడ్స్ తయారీదారుగా ప్రపంచం భావిస్తోంది. ఫోన్ల నుంచి ఫార్మస్యూటికల్స్ వరకు, సాఫ్ట్వేర్ల నుంచి కార్ల వరకు అన్నింటినీ తయారు చేసి ప్రపంచానికి భారత్ విక్రయిస్తోంది. ఇన్ఫాక్ట్ భారతీయ కార్లు జపాన్కు కూడా ఎగుమతవుతున్నాయి. కొన్ని దశాబ్దాల క్రితం జపాన్కు భారత కార్లు ఎగుమతి చేయడాన్ని ఊహించడం కూడా కష్టమే. ఎందుకంటే కొన్నేళ్లుగా జపాన్ కార్లే భారత్లో తిరిగాయి. 1980లో తొలిసారి మారుతి 800 కారు భారత్కు వచ్చింది. దాన్నే ప్రస్తుతం హోండాగా పిలుస్తున్నారు. భారతీయ రోడ్లను జపాన్ కార్లు శాసించాయి. ఇప్పుడు జపాన్ కూడా మేడ్ ఇన్ ఇండియా కార్లను కొనుగోలు చేస్తోంది. ఇండియా ఆటో సెక్టర్కు ఇప్పుడు ప్రధాన గమ్యస్థానంగా జపాన్ మారింది. ఏడాదిలో జపాన్కు ఎగుమతి అయ్యే భారతీయ కార్లు 3 రెట్లకు పెరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఎందుకంటే సుజుకి, హోండా లాంటి మేజర్ కంపెనీలన్నీ కార్లను భారత్లోనే తయారు చేస్తున్నాయి. ఈ 2 జపనీస్ బ్రాండ్లే. ఇండియాను ఈ 2 కంపెనీలు అంతర్జాతీయ ఉత్పత్తి కేంద్రంగా మార్చుకున్నాయి. భారత్లోనే కార్లు తయారు చేసి జపాన్కు ఎగుమతి చేస్తున్నాయి. ఇది కేవలం వాణిజ్యానికి చెందిన విజయగాథ ఏమాత్రం కాదు. భారత ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పిన స్టోరీ ఇది. మేడ్ ఇన్ ఇండియా గ్లోబల్ గా మారడానికి ఇది సిగ్నల్. ఇక భారత్ సూపర్ 4 ఎకానమీగా మారడంలో ఎగుమతులు ఒక భాగం మాత్రమే. దేశీయ డిమాండ్ భారత వృద్ధికి కీలకమైన ఇంజిన్ గా మారింది. ఇదే భారత్ను టాప్ పైకి నడిపించింది. నిజానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కేవలం 3% వద్దే కొట్టుమిట్టాడుతోంది. కానీ భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం 6.3% వృద్ధి రేటుతో దూసుకుపోతోంది. ఒక ఆర్థిక రంగంలోనే కాకుండా మిలిటరీ పరంగా కూడా భారత్ దూకుణ్ణి ప్రదర్శిస్తోంది. శక్తివంతమైన ఆయుధాలను తయారు చేస్తూ ప్రపంచానికి షాక్ ఇస్తోంది. ఈ పరిణామమే పాకిస్తాన్, డ్రాగన్ కంట్రీలను భయపెడుతున్నది. భారత్ సంపన్న దేశంగా మారడంతో ఈ 2 దేశాలకు నిద్ర కూడా పట్టదు. భారత్ బలంగా మారితే మరిన్ని ఆయుధాలను అందిపుచ్చుకుంటుంది. ఆపరేషన్ సింధూర్లో భారత్ దాడులతో పాకిస్తాన్ కక్కావిక్కలమైపోయింది. పాకిస్తాన్ కాపాడాల్సిన డ్రాగన్ ఆయుధాలు తుస్సుమన్నాయి. భారత ఆయుధాలు శక్తివంతమైనవిగా ప్రపంచం గుర్తించింది. సాధారణంగా ఆర్థికంగా, మిలిటరీకరణలో బలంగా ఉన్న, అలాగే విశ్వసనీయమైన దేశంతోనే ప్రపంచం స్నేహం చేయాలని భావిస్తుంది. ఇలాంటి లక్షణాలున్న దేశాల్లో మొదటి స్థానంలో రష్యా నిలుస్తుంది. రష్యా తర్వాత భారతే ప్రపంచ దేశాలకు మార్గమవుతోంది. నిజానికి ఆర్థికంగా, సైనికంగా అమెరికా, చైనా శక్తివంతమైన దేశాలే అయినా ఈ 2 దేశాలను చాలా దేశాలు నమ్మడం లేదు. తగువులు పెట్టి ఆయుధాలను విక్రయించడమన్న నీచ క్రీడను అమెరికా అవలంబిస్తోంది. తనకు కీలకమని భావించిన దేశాన్ని ఆందోళనకి ఎత్తేస్తుంది. ఆ దేశానికి నచ్చలేదంటే టార్గెట్ చేసి యుద్ధానికి దిగి నాశనం చేసే వరకు పెద్దన్న దేశం నిద్రపోదు అన్నది చరిత్ర చెబుతోంది. వియత్నాం, ఇరాక్, లిబియా వంటి దేశాలను సర్వనాశనం చేసింది అమెరికానే. ఈ దేశం సుమారు 260 సంఘర్షణల్లో నేరుగా జోక్యం చేసుకుని ఆయుధాలు ఇచ్చి తన వ్యాపారాన్ని సజావుగా చేసుకుంది. అటువైపు మాత్రం దేశాలు కొట్టుకుని చచ్చాయి. ఇక డ్రాగన్ కంట్రీ విషయానికొస్తే అభివృద్ధి పేరుతో ప్రపంచ దేశాల్లో అడుగుపెట్టింది. రుణాలనిచ్చి ఆయా దేశాలను తమ గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేసింది. డ్రాగన్ ఆయుధాలు కొన్న దేశాలు ఇప్పుడు లబోదిబోమంటున్నాయి. ఆఖరికి పాకిస్తాన్ కూడా డ్రాగన్ ఆయుధాలు నమ్ముకుంటే కష్టమని ఇప్పుడు ప్రత్యామ్నాయాల వైపు చూస్తోంది.
కానీ భారత్ అలా కాదు. నమ్మిన దేశాలకు చివరి వరకు అండగా ఉంటుంది, ఆపన్న హస్తం అందిస్తుంది. ఆయుధాలే కాదు, సాయంలోనూ ముందుంటుంది. ప్రపంచంలో ఏ దేశంలో విపత్తు వచ్చినా ముందు స్పందిస్తుంది. పెట్టుబడులకు ఇటీవల మోడీ ప్రభుత్వం తలుపులు బార్లా తెరిచింది. పెట్టుబడులు భారత్కు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థికంగా దూసుకువెళుతూ ప్రపంచంలో భారత్ సూపర్ పవర్ గా ఎదుగుతున్నది. 2 దశాబ్దాల్లోనే చైనాను భారత్ బీట్ చేయడం ఖాయమంటూ అంచనాలు వెలువడుతున్నాయి. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 లక్షల కోట్ల డాలర్లు అధిగమిస్తుందంటూ IMF వెల్లడించింది. ఈ పరిణామమే డ్రాగన్ను, పాకిస్తాన్ దేశాలను నిలువున వణికిస్తోంది. ఇప్పటికే భారత్ చాలా దేశాలను ప్రభావితం చేస్తోంది. భారత్ ప్రపంచ పెద్దన్నగా మారితే చైనా, పాకిస్తాన్ ఆటలు ఇక సాగవు. అంతర్జాతీయ వేదికలో ఇన్నాళ్లు పాకిస్తాన్ను ఐరన్ బ్రదర్గా చైనా కాపాడుకుంటూ వచ్చింది. కానీ భారత్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంటే చైనా తనను తాను కాపాడుకోవడానికి ప్రాధాన్యమిస్తుంది. ఇక భారత్తో చీటికి మాటికి ఘర్షణకు దిగకుండా చైనాకు చెక్ పడుతుంది. పాకిస్తాన్ ఒంటరి దేశంగా మిగులుతుంది. ఇప్పుడు అడ్డగోలుగా పాకిస్తాన్గా ఒత్తాసు పలుకుతున్న అమెరికా కూడా భారత్కు వ్యతిరేకంగా వెళ్లేందుకు సాహసించకపోవచ్చు. ఎందుకంటే భారత్ను బెదిరించడానికి అగ్రదేశానికి ఛాన్స్ ఉండదు. ఇప్పటికే ట్రంప్ టారిఫ్లతో భయపెట్టాలని యత్నించి సైలెంట్ అవుతున్నాడు. ట్రంప్ టారిఫ్స్ భారత్పై పెద్దగా ప్రభావం చూపవని ఆర్థిక విశ్లేషణ సంస్థలు వెల్లడిస్తున్నాయి. సో భవిష్యత్తులో అమెరికా కుట్రలకు భారత్ చెక్ పెట్టడం ఖాయం.